జర్మనీ రాజధాని బెర్లిన్లో ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరిగే అంతర్జాతీయ పర్యాటక సదస్సుకు హాజరవుతున్నట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామని, వైజాగ్లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఒబెరాయ్, తాజ్ వంటి 8 గ్రూపులు ఇప్పటికే ముందుకు వచ్చాయన్నారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న కోస్తా తీరం పర్యాటక రంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అయితే గత ప్రభుత్వంలోని మంత్రులు పర్యాటక అభివృద్ధిని పక్కన పడేసి దోషణలకే పరిమితమయ్యారని విమర్శించారు. వచ్చే 5 ఏళ్లలో 50,000 గదులతో హోటళ్లు, రిసార్ట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిదాయక బడ్జెట్ అని, ప్రజామోదం పొందిందని కితాబునిచ్చారు. 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా రాదని జగన్కు తెలుసునని, ఈ విషయాన్ని అధికారంలో ఉన్నప్పుడే గ్రహించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నించారని దుర్గేష్ వెల్లడించారు. ప్రతిపక్ష హోదా కోసం ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోలేక తప్పించుకుంటున్నారని విమర్శించారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ మహోత్సవ నిర్వహణపై శనివారం కాకినాడలో సన్నాహక సమావేశం జరిగింది. ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ చేపట్టనున్న కార్యక్రమాలు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ, సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బోర్లగడ్డ వేదవ్యాస్, జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనిషి జీవనానికి అత్యవసరమైన నీటిని వృధా కానివ్వకుండా పరిరక్షించుకోవాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి జరిగే కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కమిషనర్ కేతన్ గర్గ్ పిలుపునిచ్చారు. కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి విభాగం మరియు నదీ జలాల పరిరక్షణ సంస్థ సూచనల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వేదికగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా పుష్కరాల రేవు మెట్లపై నగరపాలక సంస్థ, సచివాలయ సిబ్బంది, యోగా సంస్థల సభ్యులు యోగాభ్యాసం చేశారు. హైస్కూల్ స్థాయిలో జల సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థకు చెందిన 13 ఉన్నత పాఠశాలల్లో చిత్రలేఖన పోటీలు జరిగాయి. అందులో విజేతలైన ప్రశాంత్, ప్రియదర్శిని, సంధ్య, వినమయి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 95 కోట్లతో 50.60 MLD సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పుష్కరాల రేవులో బోటు రేసును కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన నాతి పోసయ్యకు 25,000, మల్లాడి సుబ్బన్నకు 15,000, పోతాభద్ర నాగరాజుకు 10,000 నగదు బహుమతులు అందజేశారు. అలాగే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కాస్మోపాలిటన్ క్లబ్ గోడలపై మ్యూరల్ పెయింట్ వేశారు. సాయంత్రం విద్యార్థులు, ప్రజలు, కార్యదర్శులు నీటి సంరక్షణ ఆవశ్యకత తెలియజేస్తూ ప్లకార్డులు, నినాదాలతో ఊరేగింపు జరిపి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. రాజమహేంద్రవరం 2 టౌన్ పరిధిలోని కరుడుగట్టిన నేరస్తుడిపై పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. ఆల్కట్ గార్డెన్కు చెందిన ఎర్రా గణేష్ అలియాస్ గంజిగాడు దారి దోపిడీలు, గంజాయి వంటి 15 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ఏవైనా దౌర్జన్యాలకు పాల్పడినట్లయితే సహించేది లేదని, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. చదువుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు నన్నయ్య విశ్వవిద్యాలయంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీకి విజ్ఞప్తి చేశారు. ఆచార్య ప్రసన్నశ్రీని మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం ప్రతినిధులు పుష్పగుచ్చం, సాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం ఆమెకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా సోమేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సాయిబాబా, గౌరవ అధ్యక్షుడు జార్జ్ యాంటోనీ, వ్యవస్థాపకుడు ఠాకూర్, కార్యదర్శి రాజు, సంయుక్త కార్యదర్శి శ్యామ్ కుమార్, కోశాధికారి ఆశాలత తదితరులు వీసీని కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలకు పొంతం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ మెంబర్ బాలేపల్లి మురళీధర్ విమర్శించారు. ఓట్ల కోసం అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించి చేతులెత్తేస్తామని చెప్పలేక సంక్షేమ పథకాల నిధులకు కోతలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల మాట ఉత్తి మాటేనన్నారు.
బౌండరీ దాటిని అంకెలతో సూపర్ 6 కొడతామంటే ఎలా సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, రైతుకు సాయం చేసేందుకు సరిపడా నిధులు కేటాయించలేని విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.